మూల వాక్యాన్ని చదువుకొని మనం లేఖనాలకు వెళ్దాం. యెషయా గ్రంథము 32వ అధ్యాయము. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ముప్పై 32 తీయండి, అందరూ తీయండి, బైబిల్ తీయండి. బైబిల్ లేకపోతే వినండి. తీశారా? ఇంకా పేపర్లు వినపడుతూనే ఉన్నాయి. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 13వ వచనం. మీ బైబిల్ చూడండి, ఒకరు చదవండి. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పలను బలురక్కసి చెట్లను పెరుగును. చాలు. చూడండి, ఇంకొక మాట మనము చదువుదాం. 17వ వచనం. నీతి సమాధానము కలుగజేయను, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. హల్లెలూయా. కింద వచనం. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమందును ఆశ్రయ స్థానముల యందును సుఖమైన నివాసముల యందును నివసించెదరు. హల్లెలూయా. నా వైపు చూడండి. 13వ వచనములో ప్రవక్త అయినటువంటి యెషయా గారు మాట్లాడుతున్నటువంటి మాట విందాం. ఈ ప్రవక్త ఒక ప్రత్యేకమైన ప్రవక్త. ప్రత్యేకమైన ప్రవక్త అంటే ఉదాహరణకి ఇప్పుడు ఎవరైనా కలుసుకోవాలంటే ముందే అపాయింట్మెంట్ కావాలి. ప్రవక్తలు, రాజులు ఉన్నటువంటి ఆ కాలములో ఒక రాజును కలవాలంటే ముందే ఏమవ్వాలి? అపాయింట్మెంట్ తీసుకోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు పిఎం మొదలుకొని, ఎవరి మొదలుకొని? పిఎం మోడీ గారి మొదలుకొని చిన్న ఎమ్మెల్యే వరకు ప్రజలు కలవాలంటే ఏమవ్వాలి? ముందే తీసుకోవాలి. అర్థమవుతుందా? అంటే మనము ఎమ్మెల్యేని కలవాలంటే ముందే ఒక డేట్ తీసుకోవాలి. మీరు చూస్తుంటారు కదా, మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలు సీఎంలు, మంత్రులు పిఎం గారిని కలవటానికి డేట్స్ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడు ఇస్తే అప్పుడు వెళ్ళి కలిసి, అయ్యా మా నియోజకవర్గం ఇది, మా జిల్లా ఇది, మాకిది అని వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు. అయితే బైబిల్లో చాలామంది ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తలు రాజు దగ్గర వెళ్ళాలంటే అపాయింట్మెంట్ కావాలి. కానీ యెషయా ప్రవక్త దగ్గర వచ్చి మనం ఆలోచన చేస్తే యెషయాకు ఎటువంటి పర్మిషన్ అవసరంలా. అర్థమవుతుందా? యెషయా గారికి ఎటువంటి అపాయింట్మెంట్ అవసరంలే. డైరెక్ట్గా రాజు దగ్గర వెళ్ళి మాట్లాడగలడు. అంత ప్రత్యేకమైనటువంటి ప్రవక్తగా పరిశుద్ధ గ్రంథములో సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఉదాహరణకి హిజ్కియా దగ్గరికి వెళ్తాడు యెషయా గారు. ఎక్కడికి? హిజ్కియా దగ్గరికి వెళ్తాడు. వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. వెళ్ళి ఏమన్నాడమ్మా? నీవు మరణం కాబోతున్నావు, నీ ఇంటిని చక్కపరుచుకో అన్నాడు. అర్థమవుతా? నీ ఇంటిని చక్కపరుచుకో అన్నాడు. ఇదే ప్రవక్తే, ఆయన రాజు.
ఎటువంటి పర్మిషన్ లేకుండా, ఎటువంటి అపాయింట్మెంట్ లేకోకుండా దేవుడు చెప్పాడు, విన్నాడు, వెళ్ళి ప్రకటించాడు. అర్థమవుతా? నీ ఇల్లును చక్కబెట్టుకో అన్నాడు. మళ్ళా చెప్పి అలా వెళ్ళి అంతలోకే హిజ్కియా గారు మోకాల మీద పడి గోడవైపు తిప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించి మళ్ళా ప్రవక్త చెప్తే మళ్ళా వచ్చాడు, అయ్యా నీ ప్రార్థనలు దేవునికి తీర్చబడ్డాయి, నీకు మరలా 15 సంవత్సరాలు ఆయుష్. అంటే ఎందుకు చెప్తున్నా ఈ మాటలంటే, యెషయా ప్రవక్త గారు ఒక రాజరిక ప్రవక్త, అందరి ప్రవక్తల లాంటి వాడు కాదు ఆయన, ఒక గొప్ప ప్రవక్త అని చెప్పడానికి ఈ మాటలు చెప్పారు. జాగ్రత్తగా విందాం, వాక్యంలోకి వెళ్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇదే ప్రవక్త, ఇదే యెషయా గారు 13వ వచనం ఏమన్నాడు చూడండి, నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ఏమున్నాయంట? ఎవరి గృహములలో? బాగా వినాలి. ఇప్పుడు నా జనులు అన్నాడు. ఎవరికి చెప్తున్నాడు ఇక్కడ ప్రవక్త? అమ్మా, ఎవరికి చెప్తున్నాడు? నా జనులు, నా ప్రజలు అంటే క్రైస్తవులు, దేవుణ్ణి అంగీకరించి ఆయన మార్గములో నడుస్తున్నటువంటి వారు. నా జనుల భూమిలో ఆనందపురము, ఆ ఆనంద గృహములో అన్నిటిలో ఏమొలిచాయంట? ఏమొలిచాయంట? ముళ్ళ తుప్పలు పెరిగాయంట. ముళ్ళ తుప్పలు. బాగా వినాలా. చాలా చూడండి, ఈరోజు చాలామంది క్రైస్తవుల కుటుంబాల్లో ముళ్ళు మొలిచాయి. అర్థమవుదా? చాలా క్రైస్తవ కుటుంబాలు బయట బోర్డు ఆనంద నిలయం, సూపర్, లోపల చూస్తే ముళ్ళు ఉంటాయి. అవునా? బయట నేమ్ బోర్డు ఉంటుంది సమాధానమయ నిలయం, పేరుకు మాత్రమే సమాధానమ్మ నిలయం, పేరుకు మాత్రమే ఆనంద నిలయం. కానీ లోపల ఏమున్నాయి? ముళ్ళ తుప్పలు పెరిగాయి. ముళ్ళ తుప్పలు పెరిగాయి. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినాలి. ఈరోజు నా జనుల భూమిలో ఆనందపురములో ఒక ఇల్లు కట్టుకున్నారట. ఆ ఇంట్లో ఏం మొలిచాయట? ముళ్ళు మొలిచాయట. ముళ్ళు మొలిచాయట. ఒక్కసారి ఆలోచించేయండి. ఈరోజు ఇక్కడ మనది కూడా ఒక క్రైస్తవ కుటుంబమే. హల్లెలూయా. మనము కూడా దేవుని జనాంగమే. హల్లెలూయా. మనము కూడా దేవుని పిల్లలమే. హల్లెలూయా. అయితే మన ఇళ్ళల్లో ముళ్ళులు మొలిచాయి. ముళ్ళులు మొలిచాయి. ఆ ముళ్ళు పెరగటానికి కారణం ఏంటి? అసలు ఏంటి ఆ ముళ్ళు? ఆ ముళ్ళు ద్వారా ఆ గృహం ఏమవుతుంది అనే విషయాలే ఈరోజు మీ కొరకు ప్రకటించాలని కొన్ని విషయాలు దేవుడు నాతో మాట్లాడితే రాసుకుని వచ్చాను. చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు సేవక్రమను చేస్తున్నాను. హల్లెలూయా. యెషయా గ్రంథం 34, ఇంకా వాక్యంలోకి వెళ్ళలేదు, ఇంకొక మాట చదివించి వాక్యంలోకి వెళ్తా. అదే యెషయా గ్రంథము 34లోకి వెళ్దాం ఒకసారి. 34 13వ వచనం. అదో చూడండి, ఏదోము నగరులో ముళ్ళ చెట్లు పెరుగును. చాలు చాలు. అక్కడ నా జనుల భూమిలో ఆనందపురములో ఆనంద గృహములలో ముళ్ళు మొలిచాయన్నాడు. నా జనులు అని బోధించాడు. ఇక్కడేమన్నాడు? ఏదోము నగరములో కూడా కొన్ని ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇళ్ళలో కూడా బాగా వినాలి. ఇప్పుడు ఏదోము అంటే మా వినాలి, వాక్యలకు వెళ్తాను. ఇక ఏదోము అంటే అర్థం ఏంటో తెలుసా? దేవునికి వ్యతిరేకమైనటువంటి గుంపు. ఏ గుంపు? దేవునికి వ్యతిరేకముగా జీవించే గుంపు. ఇప్పుడు బాగా వినాలి. నా జనుల గుంపుల్లో ఏమొచ్చాయన్నాడు? ముళ్ళొచ్చాయన్నాడు. ఏదోము నగరులో ఇళ్ళలో ఏమొచ్చాయన్నాడు? ఇప్పుడు వినండి. ఇప్పుడు ఏదోముల్లో ముళ్ళొచ్చాయంటే ఓకే. ఎందుకు? వాళ్ళు దేవునికి విరోధంగా జీవిస్తున్నారు కనుక, దేవుడు చెప్పినట్లు బ్రతకలేదు కనుక
వాళ్ళ ఇళ్లల్లో ముళ్ళులు మొలిచాయంటే ఓకే, కానీ ఇక్కడికి వస్తే ఏమంటున్నాడు? నా చెరుల భూమిలో ఆనందపురములో ఆనంద గృహములో ఏమన్నాయట? ముళ్ళు మొలిచాయట. అంటే చూడండి, క్రైస్తవుల గృహాల్లో కూడా ఏమున్నాయంటే ఇప్పుడు ఏమున్నాయట? ముళ్ళ కంపలు పెరిగాయట. ముళ్ళ కంపలు పెరిగాయట. ఈ ముళ్ళ ద్వారా సమాధానం లేదు, ఈ ముళ్ళ ద్వారా నెమ్మది లేదు, ఈ ముళ్ళ ద్వారా సంతోషము లేదు, ఈ ముళ్ళ ద్వారా ఏదో జీవిస్తున్నామంటే జీవిస్తున్నాం అని మాత్రమే జీవిస్తున్నారు. ఈరోజు దేవుని సేవకుని మనం చేస్తున్నాను. అసలు ఆ ముళ్ళు ఎందుకు పెరిగాయో కొన్ని విషయాలు చెప్తాను. ఆ ముళ్ళు విరుగుడు ఎందుకు కూడా ఒక విషయం చెప్పి ముగింపులోకి వెళ్తాను.